శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. షుగర్ వ్యాధి లేదా మధుమేహం. ఒకప్పుడు షుగర్ వ్యాధి డబ్బులున్న వారికే వచ్చే జబ్బు అనేవారు. కానీ ఇప్పుడు పేదవారు ధనికులు అనే భేదం లేకుండా అందరినీ కబలిస్తూ ఎన్నో రకాల వ్యాధులు రావడానికి దీర్ఘకాలంగా మందులు వాడినా పరిష్కారం లేని వ్యాధిగా ముద్రపడింది. 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్యములో సవివరముగా షుగర్ వ్యాధి గురించి, వాటి చికిత్సల గురించి చెప్పబడినది. షుగర్ వ్యాధి వలన కలుగు దీర్ఘకాలిక సమస్యలు ఇన్ఫెక్షన్స్, గుండెపోటు, గుండె బలం తగ్గిపోవడం, కంటి చూపు మందగించటం, నరములు, మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రాశయ సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు, ఎముకలు, కీళ్లు బలహీనపడటం, చర్మ సంబంధిత సమస్యలు. షుగర్ వ్యాధి వలన మన శరీరంలో అన్ని రకాల అవయవాలు వాటి శక్తిని కోల్పోతాయి. అనేక రకాల జబ్బులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాలలో షుగర్ వ్యాధికి వ్యాధి మూలాల నుండి చికిత్సలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం, ఆరోగ్యంగా జీవించుదాం. సంప్రదించండి వైద్యులు జి రాఘవరావు ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ 1వ లైన్, గుంటూరు. సెల్ నంబర్స్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. ఒళ్లంతా నొప్పులు, కఠినమైన కీళ్ల నొప్పులు, కీళ్లు బిగదీసుకుని ఉండుట, ఎన్ని మందులు వాడినా తగ్గని కీళ్ల నొప్పులతో బాధపడే కీళ్లవాతం రోగులు మరియు మెడ, సర్వికల్ స్పాండిలోసిస్, నడుము, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా వంటి వెన్ను సమస్యలకు సత్వర పరిష్కారాలు. దీర్ఘకాలిక వ్యాధులకు వ్యాధి మూలాల నుండి చికిత్స. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. వైద్య జి రాఘవరావు ఎండి, నెహ్రూ నగర్ 1st లైన్, గుంటూరు. కాంటాక్ట్ 9705992509 మరియు 8985847503. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ జి రాఘవరావు ఎండి గారు మనతో ఉన్నారు. మరి చాలామంది ఎముకల అరుగుదలను గుర్తిస్తున్నారు, కానీ దాన్ని ఎలా అరికట్టాలో అర్థం కావట్లేదు. మరి దాన్ని అరికట్టడం సాధ్యమేనా అనే దాని గురించి శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల ద్వారా వైద్యం అందిస్తున్న ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జి రాఘవరావు గారు మనకి వివరిస్తారు. మరి వారితో మీరు మాట్లాడాలనుకుంటే, లేకపోతే అటువంటి సమస్యలు మీకు కనుక ఉన్నట్లయితే మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8297956311, 8297956322. ఈ నెంబర్లకు కాల్ చేసి వారికి మీ సమస్యను తెలియజేసి తగు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు, ఎముకల అరుగుదలను గుర్తిస్తున్నారు తప్ప, కానీ దాన్ని అరికట్టడం సాధ్యమని అంటారా? ఇది ఎముకల అరుగుదల అనేదండి ఈ రోజుల్లో సర్వసాధారణంగా అయిపోయింది. అంటే యాక్చువల్గా ఈ యొక్క ఎముకల అరుగుదల ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే జీరియాట్రిక్ కంప్లైంట్గా మనం తీసుకోవచ్చు. మా వైద్య శాస్త్రంలో శరీరంలో జరిగేటువంటి యొక్క మార్పుల వల్ల వార్ధక్యంలో ఎముకల అరుగుదలతో పాటు ఇంకా వేరే వేరే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి ఎముకల అరుగుదల సర్వసాధారణంగా తయారైంది. అంటే ఏజ్ రిలేటెడ్ తోటి సంబంధం లేకుండా, వృద్ధాప్యంలో కాకుండా మిడిల్ ఏజ్ తోటే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా అది ఎవరిలో ఒక్కరిలో అనుకుంటే కాదు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక ఏజ్లో అది ఇన్వాల్వ్మెంట్ బాగా పెరిగిపోతూ ఉంది. కానీ అది ఎప్పుడైతే మనం గుర్తిస్తున్నామో, అది ఎముకల అరుగుదల వెన్నుపూస ఎముకల్లో కావచ్చు, లేకపోతే చిన్న చిన్న జాయింట్స్ మెటాకార్పల్ మెటాటార్సల్లో కావచ్చు, లేకపోతే షోల్డర్ జాయింట్స్ కావచ్చు, మోకాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు శరీరంలో. ఇది గుర్తించిన తర్వాత దీనిని అరికట్టడం సాధ్యమవుతుందా అంటే అది సాధ్యపడతలేదు. మా దగ్గరికి వచ్చేసరికి చాలా తీవ్రమైన దశలో, అంటే ఆ ఎముకల అరుగుదల బాగా స్పైక్స్, ఆస్టియోఫైట్స్ డెవలప్ అయ్యి బాగా నరాల మీద ఒత్తిడి పట్టడం, నడవలేని స్థితిలో ఉండటము, ఆ స్థితిలో వస్తూ ఉన్నారనమాట. అంటే ఇది ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల క్రితం, లేకపోతే 5-6 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనటువంటి యొక్క ఎముకల అరుగుదల క్రమేణా దాని ఉధృతిని పెంచుకొని
ఈ యొక్క మందులకు లొంగనదగా అయ్యి ఆపరేషన్ తీసుకొని వెళ్ళే స్థితిలో మా దగ్గరికి వస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టడం సాధ్యం అంటే ఖచ్చితంగా అరికట్టవచ్చండి. ఒకప్పుడు వచ్చేసరికి చాలా రేర్ కేసెస్లో మనం చూస్తాం. ఒక 20 years బ్యాక్ లేకపోతే 30 years బ్యాక్ మన ముందల తరం వాళ్ళకి, మన తాతయ్యలు, అమ్మమ్మలకి, ముత్తాతల వాళ్ళకి. కానీ ఇప్పట్లో వచ్చేసరికి వాళ్ళ యొక్క జీవన విధానానికి ఆహారపు అలవాట్లు అట్లానే ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క వైద్యం కూడా ఎక్కువగా ఈ యొక్క నొప్పుల బిళ్ళలు, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడలేదు. అదేవిధంగా ఈ యొక్క వాళ్ళ జీవన విధానంతో పాటు వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా బలంగా ఉండేవి. కాబట్టి వాళ్ళు ఎంత శారీరక శ్రమ చేసినా కూడా ఈ యొక్క ఎముకల అరుగుదల అనేది జరగకుండా శరీరం తట్టుకోగలిగింది. కానీ ఈ యొక్క ఆధునిక యుగంలో మనం తీసుకునే మందుల వల్ల కానీ, మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, మనం జీవన విధానం వల్ల కానీ అన్ని రకాల కారణాలు కలవటం వలన చాలా రకాలుగా ఈ యొక్క ఎముకల అరుగుదల కారణమవుతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎముకల అరుగుదలని మనం అరికట్టాలి అంటే మన వైద్యంలోనే మార్పులు రావాలి. అంటే ఈ యొక్క నొప్పుల బిళ్ళలో స్టెరాయిడ్స్, ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకుండా స్వతహాగా ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి యొక్క వనమూలికలు, ఈ యొక్క ఆయుర్వేద వైద్యం ద్వారా, ఈ యొక్క కేరళ పంచకర్మ ద్వారా ఈ యొక్క శరీరాన్ని దృఢం చేసుకుంటూ ఉంటాము. ఎక్కువగా శరీరాన్ని దృఢం చేసుకోవడం వలన ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం రాదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతాయి. ఒకప్పుడు అట్లానే చేశారనమాట. ఎక్కువగా జబ్బు ఈ యొక్క ఏదైనా వచ్చిందంటే దగ్గు, జలుబు, జ్వరం కానీ ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చినట్టయితే ఆయుర్వేద వైద్య డాక్టర్లను కలిసేసి దానికి సంబంధించిన విధంగా వాళ్ళు మందులు తీసుకున్నారు. అదేవిధంగా ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు చాలా రేరుగా ఉంటాయి అన్నమాట, దీర్ఘకాలిక వ్యాధులు. కానీ ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ యొక్క సగటు మనిషి యొక్క ఆయుష్ పెరిగింది కానీ ఈ యొక్క జీవన విధానంలో ఈ యొక్క ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో, షుగరు, థైరాయిడ్, బీపీ, ఈ యొక్క ఎముకల అరుగుదల, వెన్నుపూస సమస్యలు, ఇట్లాగా ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యాధులన్నింటినీ మనం అరికట్టుకోవాలనుకుంటే మన జీవన విధానంలోనూ మార్పులు రావాలి, మన ఆహారంలోనూ మార్పులు రావాలి. అదేవిధంగా వైద్యంలో తీసుకునే మందుల్లోనూ కూడా మార్పులు కనుక వస్తే మన ఆయుష్ పెరిగిందన్న దాంట్లో మనం సంతోషపడతాం. కానీ పెరిగినా కూడా మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధులతోటి. కాబట్టి ఈ మూడింట్లో మనం మార్పులు చేసుకోవడం వలన మన ఏదైతే వయసు మన ఆయుష్ పెరిగిందో దాన్ని పూర్తిగా మన కుటుంబానికి, మన యొక్క వృత్తికి అంకితం చేసి మనం సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్. మోకాళ్ళ అరుగుదలకు చాలా కాలంగా మందులు వాడినా నివారించలేకపోతున్నాం. మరి మీ వైద్యశాలలో ఈ మోకాళ్ళ అరుగుదలను అరికట్టేలా ఏమైనా కేసులు అనేవి పేషెంట్స్ కానీ వచ్చి ఉంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కూడా చాలా మంది వచ్చేసరికి మోకాళ్ళు అరిగిపోతే కనుక దానికి నివారించలేము, అది అరిగిపోతానే ఉంటే మన తాత్కాలికంగా మందులు వాడుకోండి. బాగా పెరిగినప్పుడు ఎముకల చివరి స్థాయి వచ్చినప్పుడు, చివరి స్టేజ్ వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేసుకోవటమే ఒక చివరి పరిష్కారం వైద్య శాస్త్రం నానుడి ఉంటా ఉంది. అందరూ అనుకుంటా ఉన్నారు. కాదు, ఏదైతే మొదటి దశలో వచ్చిన వాళ్ళకి దాని యొక్క అరుగుదలని క్రమేణా అరికట్టాలి, పెరగకుండా. అదేవిధంగా చివరి దశలో కూడా ఆపరేషన్ స్థాయిలో ఉన్నదాన్ని కూడా మనం దాన్ని అరికట్టి ఆపరేషన్ చేయకుండా తిరిగి ఆ యొక్క చివరి దశలో ఉన్నదాన్ని క్రమేణా తగ్గిస్తూ ఉండాలి ఈ యొక్క మోకాళ్ళ అరుగుదలని. ఈ రెండింటికి సంబంధించి 2 రకాల 2 పేషెంట్లు ఉన్నారండి. మన యొక్క వాళ్ళ ఎక్స్రేస్ చూద్దాం. బిఫోర్ ట్రీట్మెంట్, మన ట్రీట్మెంట్ ఇవ్వకముందు ఎట్లా ఉంది మోకాళ్ళ పరిస్థితి, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉందని. ఇది ఒక కేసు అనమాట. 57 సంవత్సరాల మేల్ పేషెంట్. ఈ బిఫోర్ ట్రీట్మెంట్ కనుక చూస్తే ఆస్టియోఫైట్స్ స్పైక్స్ లాగా మధ్యలో ఉన్నాయి. మళ్ళీ ఇటుపక్క కూడా లాటరల్ సైడ్ వచ్చేసరికి ఈ యొక్క టిబియా ఫిమరల్ జాయింట్ స్పేస్ కూడా చాలా తక్కువ అయింది. ఇటుపక్క వచ్చేసరికి ఆఫ్టర్ ట్రీట్మెంట్లో ఈ ఎక్స్రే కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ యొక్క జాయింట్ స్పేస్ ఏదైతే ఉందో టిబియోఫిమరల్ జాయింట్ స్పేస్, ఆ స్పేస్ కూడా కొంచెం పెరిగింది కంపేర్ టు బిఫోర్ ట్రీట్మెంట్. కాబట్టి దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటంటే 57 సంవత్సరాల వయసులో కూడా మనం ఈ యొక్క ఏదైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో మన యొక్క ఎక్స్రే ఫైండింగ్స్ ద్వారా బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ యొక్క ఆయుర్వేద ట్రీట్మెంట్ మన వైద్యశాలలో పూర్తిగా దీన్ని మేనేజ్ చేశాము. అంటే ముందలకు వెళ్లకుండా ఆ యొక్క అరుగుదల ఏదైతే జాయింట్ స్పేస్ ఉంటుందో అది మేనేజ్ చేశాము పెరగటానికి. అరుగుదల ఇంకా ముందుకు వెళ్లకుండా కూడా మనం నివారించగలిగాం.
తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క మన సత్ఫలితాలు పొందుతాం, ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఉంటాము, అదేవిధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. ఇంకో కేసు వచ్చేసరికి ఇంకొక ఎక్స్రే ఉందండి, ఆ ఎక్స్రే ఒకసారి ప్లే చేయండి. ఇది వచ్చేసరికి చివరి దశలో ఉన్నటువంటి ఈ యొక్క మోకాళ్ళ అరుగుదల అనమాట. బిఫోర్ ట్రీట్మెంట్ ఎక్స్రేస్ కనుక చూస్తే మీరు ఆ మోకాలు కింద టిబియా, అదేవిధంగా ఫీమర్ జాయింట్స్ అవన్నీ కూడా, పటిలా జాయింట్ కూడా మొత్తం బోన్ కూడా థ్రెడ్స్ లాగా బాగా పీచులు క్లాత్ లాగా దారాలాగా ఉంటాం గమనించవచ్చు మీరు. అదేవిధంగా జాయింట్ స్పేస్ కూడా ఈ యొక్క ఆస్టియోఫైట్స్ డెవలప్మెంట్ కూడా ఉన్నాయండి చుట్టూరు మోకాళ్ళ అరుగుదలలో. అదేవిధంగా జాయింట్ స్పేస్ కూడా చాలా వరకు చాలా తక్కువగా ఉందన్నమాట. కానీ ఇది బిఫోర్ ట్రీట్మెంట్ ఎక్స్రేస్ అనమాట. అదేవిధంగా ఆఫ్టర్ ట్రీట్మెంట్, మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత గనక అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఎక్స్రేస్లో ఏదైతే దారాలుగా ఉన్నాయో ఆ యొక్క నేచర్, ఆ యొక్క బోన్లో ఉన్నటువంటి అది తొలగిపోయి పూర్తిగా కాంపాక్ట్నెస్ అనేది డెవలప్ అయింది. అంటే బోన్ స్ట్రెంథనింగ్, మినరలైజేషన్ పెరిగి చాలా బాగా దృఢంగా తయారయ్యటం మనం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆస్టియోఫైట్స్ కూడా ఫర్దర్గా డెవలప్ అవ్వలేదు. అదేవిధంగా ఈ యొక్క జాయింట్ స్పేస్ ఏదైతే ఉందో టిబియా ఫిబులా మధ్యలో, ఫేమర్ టిబియా మధ్యలో ఏదైతే జాయింట్ స్పేస్ ఉంటుందో ఆ జాయింట్ స్పేస్ కూడా మెయింటైన్ చేయగలిగాము. కాబట్టి దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చివరి దశలో ఉన్నటువంటి మోకాల అరుగుదలను కూడా ఆపరేషన్ పడకుండా దాన్ని దృఢంగా చేయగలుగుతా ఉన్నాము. అదేవిధంగా ఫర్దర్గా ఈ యొక్క ఏదైతే ఎముకల అరుగుదల ఉంటుందో, ఆస్టియోఫైట్స్ డెవలప్మెంట్ ఉంటుందో అది పెరగకుండా చూసాము. జాయింట్ స్పేస్ కూడా మెయింటైన్ అవ్వడానికి ఇది దోహదపడింది. కాబట్టి దీని ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మొదటి దశలో వచ్చిన వాళ్ళకి చాలా బాగా సత్ఫలితాలు కూడా మనం పొందగలుగుతున్నాము. అదేవిధంగా చివరి దశలో వచ్చిన వాళ్ళకి కూడా ఆపరేషన్ పడకుండా కూడా దాన్ని ఈ యొక్క మోకాల అరుగుదలను ఆపగలుగుతున్నాము. అదేవిధంగా దాన్ని రీజనరేట్ చేయగలుగుతున్నాము. డీజనరేట్ కండిషన్ని మనం రీజనరేట్ చేసి చాలా బాగా ఆరోగ్యకరంగా ఆ యొక్క ఎముకల్ని చేయడానికి మనం ఆ యొక్క వైద్యశాల మందులు చాలా వరకు దోహదపడుతున్నాయి. ఈ రెండు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. కాబట్టి మోకాళ్ళ అరుగుదల ఎవరైనా ఉన్న వాళ్ళే కనుక ఉంటే చాలా వరకు ఆపరేషన్ అవసరం లేదు, నొప్పుల బిళ్ళలు వాడాల్సిన అవసరం లేదు, అదేవిధంగా స్టెరాయిడ్స్ అవసరం లేదు, మోకాళ్ళ ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. బాగా నొప్పి ఉంది, నేను నడవలేకపోతున్నానని. కాబట్టి మీ యొక్క ఏదైతే మీ దగ్గర మోకాళ్ళ అరుగుదల ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ ఎక్స్రేస్ కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్స్ కానీ అవన్నీ కనుక తీసుకొని వస్తే మనం వాటికి సంబంధించినంత వరకు మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం అవుతుందో, ఎటువంటి మందులు పెడితే త్వరగా రికవరీ అవుతారో అనేది చూసి మనం పరీక్షించి దాన్ని తగిన విధంగా మందులు కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోకాల అరుగుదలలో జాయింట్ స్పేస్ అనేది తగ్గించకుండా చూడొచ్చు. ఈ యొక్క మోకాళ్ళ అరుగుదలలో జాయింట్ స్పేస్ అనేది ఏమవుతుందంటే అండి, వన్స్ ఈ యొక్క డీజనరేటివ్ కండిషన్ కనుక డెవలప్ అయ్యిందంటే ప్రతిరోజు మనం తీసుకునే మన యొక్క వృత్తి వలన కానీ మనం చేసే పనుల వలన కానీ మోకాల మీద ఒత్తిడి పడేసి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది బాగా అరిగిపోతుంది. ఉత్పత్తి అవ్వకుండా ఉండటం వలన ఆ యొక్క కార్టిలేజ్ కూడా అరిగిపోతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే జాయింట్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ స్పేస్ క్రమేణా ఈ యొక్క అరిగిపోయి ఆ యొక్క ఫేమరు టిబియా మొత్తము అతుక్కుపోయేటువంటి కండిషన్స్ వస్తాయి చివరి దశలో. అప్పుడు ఆపరేషన్ పడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క దశ ఉంటుందో అది కదలలేని స్థితి, చివరికి నిజంగా ఎమర్జెన్సీ ఒక్కొక్కసారి కదలలేని స్థితిలో వచ్చేసి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అత్యవసర స్థితిలో వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేసే అవకాశాలు ఉంటాయి కొంతమందిలో. కాబట్టి ఈ యొక్క ఆయుర్వేద వైద్యంలో మనం ఇప్పుడు చూసిన విధంగా ఇద్దరు పేషెంట్లు చూసాము. ఇనిషియల్ స్టేజీ, అదేవిధంగా ఫైనల్ స్టేజ్లో వాళ్ళకి ఎట్లాగైతే మనం జాయింట్ స్పేస్ మెయింటైన్ చేశామో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క బోన్కి వచ్చేసరికి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరపడం. బోన్కి చివరి ఎండింగ్స్లో వచ్చేసరికి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ కనుక పెంపొందించే విధంగా మన మందులు ఈ యొక్క కేరళ పంచకర్మ థెరపీస్ పెట్టడం వలన ఆ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా తొందరగా ఇది లేకుండా డ్రై అవ్వకుండా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే జాయింట్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ స్పేస్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది, ఈ యొక్క ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఆ యొక్క జాయింట్కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అవన్నీ కూడా చాలా వరకు ఆ జాయింట్స్కి అందుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ జాయింట్ మీద ఒత్తిడి పడకుండా
అదేవిధంగా ఆ యొక్క సైనల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోకుండా కార్టిలేజ్ని కూడా కాపాడి ఆ యొక్క జాయింట్ స్పేస్ మెయింటైన్ అవ్వడానికి దోహదపడతాయి అనమాట. కాబట్టి మన దగ్గర వచ్చేసరికి ఆ యొక్క జాయింట్స్లో ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అదేవిధంగా కార్టిలేజ్ డెవలప్ అవడానికి, స్పేస్ మెయింటైన్ అవ్వడానికి మనం చూసాము ఈ 2 ఎక్స్రేస్లో, బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్. కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు కేసెస్లో వచ్చేసరికి జాయింట్ స్పేస్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ డాక్టర్. ఎముకల అరుగుదలలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను వివరించగలరా డాక్టర్ గారు? ముఖ్యంగా అండి ఈ యొక్క ఎముకల అరుగుదలలో ఆహారము మెయిన్ రోల్ పోషిస్తుందండి. ఈ రోజుల్లో ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లకి గనక తీసుకున్నట్టయితే ఎముకల అరుగుదలే కాదు, చివరికి చాలా రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. మనం తీసుకునే ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ కాదు, ఆ న్యూట్రిషియస్ ఫుడ్ కాకుండా ఎన్నో రకాల జబ్బుల్ని కలిగించేటువంటి ఆహారం మనం తీసుకోవటం వలన ఎముకల అరుగుదల అనేది ఒక భాగం మాత్రమే మా యొక్క అటువంటి రకాలైనటువంటి ఆహారాలు తీసుకోవటం వలన. కాబట్టి ఏదైతే మనం ఇటువంటి ఆహారాలు తీసుకుంటామో ఈ యొక్క ఆధునిక యుగంలో మనం ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, వాటిని పూర్తిగా మనం దూరంగా పెట్టేసి మన యొక్క భారతీయ అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఏదైతే ఉందో ఈ యొక్క కాలానికి అనుగుణంగా వాళ్ళు చెప్పారనమాట, ఋతువులకు అనుగుణంగా. తద్వారా ఏమవుతుందంటే ఋతువులకు అనుగుణంగా మనం తీసుకున్నట్టయితే మన ఆహారం ఏదైతే మనం తీసుకుంటామో అది చాలా బాగా జీర్ణమయ్యి ఎముకలు ఎరగకుండా మన శరీరానికి కావలసినటువంటి పోషక విలువలు చాలా బాగా మన శరీరానికి అబ్జర్వ్ అవుతాయి, వేస్ట్ కాకుండా ఉంటాయి, చాలా దృఢంగా తయారయ్యి అదేవిధంగా ఈ యొక్క ఎముకల అరుగుదలను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చేసరికి ఆహారపు అలవాట్లతో పాటు మన యొక్క దినచర్యలు కూడా చాలా బాగా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన దినచర్యలు కూడా సరిగ్గా, మన ఆహారం మంచి ఆహారం తీసుకున్నా కూడా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే కనుక అది మన శరీరం స్వీకరించడానికి సరిగ్గా లేకున్న పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుందంటే అది శరీరంలో స్వీకరించకపోవటం వల్ల ఇంకా పాయిజనస్ లాగా ఏర్పడి టర్న్ అయిపోయి మన శరీరం మీద దుష్ప్రభావాలు కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఆహారము ప్లస్ మన యొక్క దినచర్యలు ఖచ్చితంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ యొక్క ఎముకల అరుగుదలనే కాదు, చాలా రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు తొందరగా తగ్గటానికి, అదేవిధంగా తక్కువ వయసులోనే రాకుండా ఉండటానికి ఈ యొక్క ఆహారము ప్లస్ దినచర్యలు ఎవరైతే మంచిగా పాటిస్తారో వాళ్ళలో చాలా వరకు ఆరోగ్యకరమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోకాళ్ళకు చాలా కారణాల వలన లిగ్మెంట్ ఇంజూరీ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఆపరేషన్ అవసరం లేకుండా మరి ఎటువంటి చికిత్సా విధానాలు అనేవి అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు? ముఖ్యంగా అండి చాలామందికి ఈ యొక్క చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ వలన మోకాల మీద ఒత్తిడి పట్టడం వలన ఈ యొక్క జాయింట్ ఈ యొక్క మీడియల్ ఆస్పెక్ట్స్లో కానీ లేటరల్ ఆస్పెక్ట్స్లో కానీ ఒత్తిడి తగిలి యొక్క లెగమెంట్స్ మీద ఇంజురీ అవ్వటము, లేకపోతే యాక్సిడెంట్స్లో వచ్చేసరికి లెగమెంట్స్ బాగా స్ట్రెచ్ అవ్వటము, లేకపోతే పార్షియల్ టీర్ అవ్వటము, లేకపోతే కంప్లీట్ టీర్ అవ్వటము, యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ కావచ్చు, పోస్టీరియర్ క్రూషియేట్ లెగమెంట్ కావచ్చు, ఏదైనా సరే మా యొక్క జాయింట్ మీద ఒత్తిడి పడి ఇంకా యొక్క స్వెల్లింగ్ రావటం, వాపు రావటము, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ రావటము, అటువంటి స్థితిలో వచ్చేసరికి మనం ఆ యొక్క జాయింట్స్లో ఉన్న పరిస్థితిని బట్టేసి ఆపరేషన్ అనేది మనం చూసుకుంటూ ఉంటాం. కానీ సర్వసాధారణంగా ఎటువంటి ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా లోపల రక్తం అనేది రక్తస్రావం జరగకుండా ఓన్లీ లెగమెంట్ పార్షియల్ టైర్ కానీ, లేకపోతే సాగిపోవటం కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి కండిషన్స్లో యాక్సిడెంట్స్లో పటిలో ఫెమరల్ జాయింట్స్ కూడా బాగా దెబ్బ తగిలి పటేలాకు ఉన్నటువంటి వెనక భాగంలో ఉన్నటువంటి యొక్క కార్టిలేజ్ కూడా బాగా అరిగిపోయి కాండ్రోమలేషియా డెవలప్ అయిపోయి బాగా పూర్తిగా నడవలేని స్థితి కూడా ఉంటుంది. అటువంటి కండిషన్స్లో కూడా ఈ యొక్క ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఇక్కడ మనం అటువంటి కేసు ఒకటి చూడొచ్చు అనమాట. వాళ్ళ స్వతహాగానే వాళ్ళకి జరిగి. నా పేరు విమల అండి, మాది గుంటూరు. 1 year బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ జరిగి మోకాల దగ్గర ఉన్న పటాలకి కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను, అయినా కానీ పెయిన్ తగ్గలేదు. తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్లోని శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ రాఘవరావు గారిని కలిసామండి. 2 months నుంచి ట్రీట్మెంట్ పంచకర్మ తీసుకుంటున్నాము. ఇప్పుడు ట్రీట్మెంట్ వస్తుంది. కాల్ అయితే చాలా క్యూర్ అయింది, పెయిన్ తగ్గింది, కార్టిలేజ్ రికవర్ అయింది.
ఈ ట్రీట్మెంట్ ఇచ్చి కాలు నొప్పి తగ్గించిన డాక్టర్ గారికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విమల అండి. మాది గుంటూరు. 1 year బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ జరిగి మోకాల దగ్గర ఉన్న పట్టాలకి కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయినా కానీ పెయిన్ తగ్గలేదు. తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్లోని శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ రాఘవరావు గారిని కలిసామండి. 2 months నుంచి ట్రీట్మెంట్ పంచకర్మ తీసుకుంటున్నాము. ఇప్పుడు ట్రీట్మెంట్ వస్తుంది. కాలు అయితే చాలా క్యూర్ అయింది, పెయిన్ తగ్గింది, కార్టిలేజ్ రికవర్ అయింది. ఈ ట్రీట్మెంట్ ఇచ్చి కాలు నొప్పి తగ్గించిన డాక్టర్ గారికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా. డాక్టర్ గారితో మాట్లాడదామని. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇదే నాకు కీళ్ళ నొప్పులండి. ఎంతకాలం నుంచి అండి? దాదాపు 10-12 సంవత్సరాలు పట్టుంది. అన్ని ఆ వైద్యం ఈ వైద్యం చెప్పిన వాళ్ళందరి దగ్గర చూపించుకున్నాను. ఇప్పుడు మీ యాడ్ చూసి మిమ్మల్ని కలుద్దామని చూస్తే, మేము నెహ్రూ నగర్ కి దగ్గరలోనే ఉంటాము, ఇక్కడ ఆర్టీసీ కాలనీలో ఉంటాము. ఓకే ఓకే. ఒకసారి వచ్చి చూస్తే కనపడలా హాస్పిటల్ ఎక్కడో. అడ్రస్ కరెక్ట్ కలుసుకున్నాము, లేకుంటే మీరేమన్నా సొల్యూషన్ చెప్తారా అని. మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్, ఈ యొక్క ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ ఇంకేమైనా రక్త పరీక్షలు కనుక ఉన్నట్టయితే మీరు అవన్నీ తీసుకొని రండి. మా హాస్పిటల్ వచ్చేసరికి నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఉంటుంది. మీకు అర్థం కాకపోతే మీరు ఒకసారి ఫోన్ చేయండి, అక్కడి నుంచి మీకు ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తారు మా వాళ్ళు. ఈ నంబర్కేనండి? ఈ నెంబర్ కాదండి, నేను అపాయింట్మెంట్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. రాసుకోవాలా? లేకపోతే మీరు ఫీడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. రాసుకుంటున్నాను. ఓకే, చెప్పండి. 89 85 84 75 03. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి డాక్టర్ గారు. 03. ఏ టైంలో అండి? డాక్టర్ గారికి కాల్ చేయండి, చెప్తారు డాక్టర్ గారు మీకు ఏ టైం. అట్లా కాదు, హాస్పిటల్ టైం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7. మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు అండి. ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా ఇస్తారా? అవునండి. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ ఇందాక పేషెంట్ రివ్యూ ఇచ్చారు, దాని గురించి ఏమైనా వివరించారు? ముఖ్యంగా అండి ఈ కేసు వచ్చేసరికి వాళ్ళు డాక్టర్ మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, డాక్టర్ గారితో మాట్లాడాలండి. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి అండి. సార్, మా మిసెస్ కి వెన్నుపూస అడిగిందని చెప్పని దానివల్ల నరం ఏదో ఒత్తుకుని నొప్పి వస్తుందంటారండి. ఎంతకాలం అయిందండి? అంతకుముందు ఒక 5 years బ్యాక్ నుంచే నొప్పిగా ఉంటుందండి. మేము అంత కేర్ తీసుకోలేదండి. 5 years అయిందా? ఈ మధ్యకాలం నుంచి కొంచెం బాగా నొప్పి ఎక్కువగా ఉంటే నోహా హాస్పిటల్ తీసుకెళ్ళండి. వాళ్ళు గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేదు. అది కాక న్యూరాలజీ కాదైనా ఆర్థోపెడిక్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. మాకు భయం వేసి తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉంటే లలితాకి వెళ్ళామండి, ఎం శ్రీనివాసరావు గారి దగ్గరికి. ఆయన మెడిసిన్ రాసిస్తున్నాడు. మీకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎముకలు అరిగిపోయినని తెలిసింది కదా? తెలియదండి మాకు. మొన్న ఈ మధ్య ఒక 3 నెలల క్రితమే మాకు డౌట్ వచ్చి నొప్పులు అంటే అక్కడ తీసుకెళ్ళామండి ఆర్ఎంపీ డాక్టర్ కలిసి. వాళ్ళు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఎంఆర్ఐ చేసి బ్లడ్ టెస్ట్ ఎక్స్రే అన్ని తీసి చెప్పారు సార్. ఒకటండి, మీకు మీ మిసెస్ గారికి ఏమైనా థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఏమైనా బాగా లావుగా ఉంటాం కానీ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ డయాబెటీస్ ఏమి లేవండి, మొత్తం టెస్ట్ చేసాము. థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఏం నార్మల్ అండి. అయితే లావుగా ఉంటుందండి, కొంచెం లావుగా ఉంటారు. సరే, పర్వాలేదు. థైరాయిడ్ షుగర్ కనుక లేకుండా ఉన్నట్టయితే ఎముకల అరుగుదలని చాలా బాగా అరికట్టవచ్చు కంపేరిటివ్గా ఈ 2 ఉన్న వాళ్ళతోటి పోల్చుకుంటే. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి యొక్క రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కానింగ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత మీకు ప్రాపర్గా నేను గైడెన్స్ ఇస్తాను, ఏం చేయాలి, ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఎటువంటి మందులు వాడుకోవాలనేది. దీన్ని అరికట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీకు మీ ఎముకల అరుగుదల చాలా తీవ్రంగా గనక ఉన్నట్టయితే గనక దాన్ని అరికట్టడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత నుంచి రికవరీ ఉంటుంది. అర్థమైందా మీకు చెప్పింది?
ఏదైతే ఎముకల అరుగుదల ఉండే కదా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కదా, ఆ పెరుగుదలని ముందల అరికట్టాలి, ఇంకా పెరగకుండా. ఇంకోటి వచ్చేసరికి ఎంతవరకు అయితే పెరిగిందో దాన్ని తగ్గిస్తూ ఉండాలి. కాబట్టి ఈ రెండు సాధ్యమేనండి. చాలా వరకు 100 కేసుల్లో దాదాపు ఒక 70-80 కేసుల్లో సాధ్యము ఖచ్చితంగా. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ మీ మిస్సెస్ గారిని తీసుకొని రండి, అది చూసుకొని ఇంకా నేను మీకు మీ కేసు గురించి క్లుప్తంగా వివరించగలుగుతాను. సరేనా? ఓకే సార్. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ గారి అడ్రస్ శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ అందు. అండ్ మీరు అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలంటే అపాయింట్మెంట్ నెంబర్ 8985847503 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ ఇందాక ముఖ్యంగా అండి, ఇందాక వాళ్ళు చెప్పిన కేసులో వాళ్ళకి పాపం ఒక 2 years బ్యాక్ ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిందనమాట. ఆటోల నుంచి కింద పడ్డారు, మోకాలకి బాగా దెబ్బలు తగిలినాయి, 2 మోకాలకి లిగమెంట్స్ తెగిపోయినాయి, grade 4 కాండ్రోమలేషియా స్టేజ్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క ఎముకలు కూడా చాలా వరకు బలహీనంగా తయారైనాయి. ఈ యొక్క వైటమిన్ D3 లెవెల్స్ కనుక మనం కనుక చూసుకున్నట్టయితే 14 ఉన్నాయి. చాలా రోజుల నుంచి చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా అల్లోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అన్ని రకాలైనటువంటి సప్లిమెంట్స్ తీసుకున్నారు, వైటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకున్నారు, చాలా రకాలైన ఖరీదు గల ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. కానీ వాళ్ళు తాత్కాలికంగానే ఉపశమనం కలిగింది. కనీసం ఒక 2 అడుగులు కూడా వేయలేకపోయే వాళ్ళు, కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోయే వాళ్ళు, ఇంత సివియర్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చారనమాట. వీళ్ళకి పూర్తిగా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా వేరే జబ్బు నాకు తగ్గలేనటువంటి జబ్బు వచ్చింది అని అనుకున్నారు. కానీ మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి హిస్టరీ తీసుకొని వీళ్ళు ఎముకల అరుగుదల ఉంది, ప్లస్ ఈ యొక్క 2 మోకాలకి లిగమెంట్స్ తెగిపోయినాయి, ఈ యొక్క డయాగ్నోస్ని సపరేట్ చేసి వాళ్ళకి పూర్తి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి మనం గుర్తించినట్టయితే ట్రీట్మెంట్ అయిపోయే లోపలికల్లా వాళ్ళకి చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని ఉన్నారు. కాబట్టి ఎవరిలో అయినా సరే ఈ యొక్క ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనపడటము, చాలా వరకు ఈ యొక్క మోకాల్లో లిగమెంట్స్ తెగిపోయినా లేకపోతే వీటన్నిటికీ కూడా ఆపరేషన్స్ అవసరం లేదు. చాలా వరకు చాలామంది కూడా ఆపరేషన్ లేకుండా చాలా కాలం పాటు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. ఎమర్జెన్సీగా ఆపరేషన్ అనేది కొంతమందిలోనే సాధ్యం అన్నమాట, అందరిలో అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఆల్టర్నేటివ్గా మన దగ్గర ఆప్షన్ ఉంది. మన యొక్క శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాలలో దీనికి ఒక మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి. వీటన్నిటిని కనుక ఉపయోగించుకున్నట్టయితే మీరు ఈ యొక్క ఎముకల అరుగుదలనే తగ్గించుకోవచ్చు, మోకాళ్ళ సమస్యలని యొక్క మోకాళ్ళ అరుగుదల గుజ్జు పెట్టే విధంగా మనం ఉత్పత్తి చేయొచ్చు. అదేవిధంగా వెన్నుపూస సమస్యలను కూడా మనం ఈ యొక్క ఆపరేషన్ పడకుండా కూడా మనం చాలా సంవత్సరాల వరకు కూడా మనం చాలా దృఢంగా బలంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. మోకాళ్ళ అరుగుదలకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా డాక్టర్? మోకాళ్ళ అరుగుదలలో అనేది ఆపరేషన్ అనేది వాళ్ళ యొక్క కండిషన్ బట్టండి. స్వతహాగా ఈ యొక్క మోకాళ్ళ అరుగుదల ఉండి కూడా 4th స్టేజ్లో అయినా వాళ్ళు ఎంతో కొంత ఒక అడుగైనా సరే వేస్తూ ఉండి కూడా వాళ్ళకి పూర్తిగా జాయింట్స్ అంటే కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, అరిష్ట లక్షణాలు, పూర్తిగా నడవలేని స్థితి, ఎముకలు అరిగిపోయి మోకాలు వంచలేని స్థితి, అట్లాంటి పరిస్థితుల్లో అయితే మనం వాళ్ళ ఆప్షన్ వదిలేస్తాము, ఆపరేషన్ చేయించుకోండి అని కూడా మనం కూడా చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ అటువంటి కండిషన్లో కూడా మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంటే తీసుకుంటాము, మేము ఒక అవకాశంగా మేము తీసుకొని మేము ట్రై చేస్తామంటే ఖచ్చితంగా అటువంటి స్థితిలో కూడా మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చి అడ్మిషన్ చేసి మేము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రికవర్ అయిన కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి మొదటి దశ నుంచి తీసుకొని ఈ యొక్క 4th స్టేజ్ వరకు ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో వచ్చేసరికి మోకాళ్ళ అరుగుదల, కార్టిలేజ్ డెవలప్ అవ్వటానికి, లేకపోతే జాయింట్ స్పేస్ పెంచడానికి, ఫర్దర్గా ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేటట్టు చేయడానికి మన దగ్గర మంచి మందులు ఉన్నాయి. ఆపరేషన్ అనేది ఒక ఆప్షన్ మాత్రం. అంటే కొన్ని రకాల కండిషన్స్లో మోకాళ్ళు అరిగిపోయి లిగమెంట్స్ తెగిపోయి చాలా వరకు స్పైక్స్ డెవలప్ అయిన ఉన్న కేసెస్లో వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవటమే. కానీ చాలా వరకు ఇటువంటి కండిషన్స్లో వచ్చేసరికి ఆయుర్వేద వైద్యం ఆల్టర్నేటివ్ కండిషన్స్లో మన వైద్యశాలలో ఒక మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క ఆపరేషన్ పడకుండా వీటన్నిటిని మళ్ళీ డీజనరేటివ్గా ఉన్నటువంటి కండిషన్స్ రీజనరేట్ చేసి ప్రాపర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనం తయారు చేయొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వెన్ను సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడే వారికి మరి ఆయుర్వేదం వల్ల కలిగే లాభాలు ఏంటి డాక్టర్ గారు?
ఇప్పుడు ఒకటండి, కొంతమందిలో వచ్చేసరికి వెన్నుపూస ఫర్ ఎగ్జాంపుల్ నడుము దగ్గర L3 L4 దగ్గర డిస్క్ బల్జీ ఉంటుంది. వాళ్ళు తీవ్రమైన డిస్క్ బల్జీ తోటి బాధపడి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో మన నొప్పుల బిళ్ళలు అవన్నీ వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆపరేషను అని చెప్తారు, ఆపరేషన్ చేయించుకున్నారు అనుకోండి, అంతటితోటి ప్రాబ్లం సాల్వ్, ఇంకా అయిపోయింది, నాకేం ప్రాబ్లం లేదు, నాకు తగ్గిపోయింది అని అనుకున్నారు. కానీ L3 L4 దగ్గర ప్రాబ్లం వదిలేసి మరలా వాళ్ళ వృత్తిలో బిజీగా ఉండటం వలన, లేకపోతే ఇంకా వేరే కారణాల వలన L4 L5 దగ్గర మళ్ళీ డిస్క్ ప్రొలాప్స్ కనుక జరిగితే అప్పుడు కూడా ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు భయపడతారు పేషెంట్స్ చాలా వరకు. ఎందుకంటే ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వెన్నుపూస సమస్యల్లో ఆపరేషన్ అనేది 99% అవాయిడ్ చేయండి, చాలా వరకు వీటికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద్వారానే, ఆల్టర్నేటివ్ థెరపీస్ వల్లనే దీనికి పరిష్కారం లభిస్తుంది, ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్లోనే వెన్నుపూస సమస్యలో ఆపరేషన్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇన్ని రకాల కండిషన్స్లో, ఇటువంటి కండిషన్స్లో ఆయుర్వేదం యొక్క బాధ్యత ఏంటి అంటే, ఏదైతే L3 L4 ప్రదేశంలో ఒక డిస్క్ బల్జీ వచ్చి ఇది వచ్చిందో ఆ యొక్క డిస్క్ బల్జీని అనేది మనం తిరిగి రీఅబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎర్లీగా కనుక వస్తే. ప్లస్ ఆ డిస్క్ని హెల్తీగా చేయగలుగుతాము. అదేవిధంగా పూర్తి వెన్నుపూసలో ఉన్నటువంటి యొక్క సర్వైకల్, థొరాసిక్, లంబారు ఇవన్నీ డిస్కులు కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతకాలం పాటు ఎవరిలో అయితే ఈ యొక్క డిస్క్ బల్జీలు, డిస్క్ ప్రొలాప్స్ జరుగుతూ ఉంటాయో మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి కండరాల్లో ఉన్న బలం తగ్గిపోయింది, డిస్కుల మీద ఒత్తిడి పడటం వలన ఆ డిస్కుల మీద ఈ యొక్క బాగా ప్రెషర్ పడి డిస్క్ ప్రొలాప్స్ లాగా అవుతుంది అని అర్థం చేసుకోవాలి. తక్కువ ఏజ్లోనే చాలామంది 20 years ఏజ్ వాళ్ళు కూడా ఇట్లాగా అవుతూ ఉన్నారు. కాబట్టి ఆపరేషన్ కాకుండా ఎవరైతే ఈ యొక్క ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకుంటారో ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం రికవరీ చేసుకుంటాము. ప్లస్ ఈ యొక్క వెన్నుపూస ప్రాంతం మొత్తాన్ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవటం వల్ల చాలా కాలం పాటు దృఢంగా ఉండగలుగుతాము. మరలా ఈ యొక్క వెన్నుపూస సమస్యలు మనల్ని బాధ పెట్టకుండా, కొంతకాలం పాటు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఎవరిలో అయితే ఇటువంటి సమస్యలు మెడ ప్రాంతంలో కానీ, సర్వైకల్ ప్రాంతంలో కానీ, లంబార్ ప్రాంతంలో కానీ, థొరాసిక్ ప్రాంతంలో కానీ మల్టిపుల్ లెవెల్స్లో కనుక ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే ఫ్రీక్వెంట్గా ఈ యొక్క కేరళీ పంచకర్మ చేయించుకోవటం వలన ఫ్రీక్వెంట్గా వీటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉంటాము. స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండటం వల్ల ఆ యొక్క మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కాకుండా వాళ్ళని ఆపరేషన్ వరకు తీసుకొని వెళ్లకుండా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క వెన్నుపూస సమస్యల్లో. కాబట్టి 1:2 రేషియోలో మనం లాభాలు పొందుతాం. అసలు ప్రాబ్లాన్ని మనం తగ్గించుకోగలుగుతాం, అదేవిధంగా వెన్నుపూస ప్రాంతాన్ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలుగుతాం. అప్పుడే మనం మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఇంకొక ఉదాహరణ వచ్చేసరికి ఈ యొక్క మోకాళ్ళ అరుగుదలలో కూడా ఒక మోకాలు అరిగిపోతా ఉంది అని అంటే, నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము, రెండో మోకాల మీద ఒత్తిడేసి కుంటుతా నడుస్తూ ఉంటాం. కొంతకాలం తర్వాత ఆ మోకాలు కూడా అరిగిపోతుంది. కాబట్టి మనం నొప్పుల బిళ్ళలు వేసుకుంటాము, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించుకుంటాం, కానీ అది ఈ యొక్క వ్యాధిని అనేది మాత్రం తగ్గించదు, నొప్పిని మాత్రమే తగ్గిస్తుంది ఒక లక్షణాన్ని. కాబట్టి ఇక్కడ ఆయుర్వేద వైద్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, నొప్పితో పాటు ఈ యొక్క కార్టిలేజ్ డెవలప్ అవడానికి ఈ యొక్క మోకాల్ని దృఢంగా ఉంచగలుగుతూ ఉంది. ఒక మోకాలు అరిగిపోతే ఆ మందు ఈ యొక్క మోకాలు కూడా దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు మోకాళ్ళు కూడా, ఒక మోకాళ్ళు అరిగిపోకుండా కాపాడుతుంది, అదేవిధంగా అరిగిపోయిన మోకాల్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏదైతే ఒకవేళ ఆపరేషన్ కనుక చేయించుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఒక మోకాలు అరిగిపోతే ఒక మోకాలకు చేయించుకుంటాం, రెండో మోకాలు అరిగిపోతే రెండో మోకాలకు కూడా చేయించుకుంటాం. ఇట్లాగా దేనికి దానికి విడదీసిన ట్రీట్మెంట్ ఉండదు. లాక్షణిక చికిత్స అంటారు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు వీటిని. కానీ ఆయుర్వేదంలో శరీరం మొత్తాన్ని ఒక భాగంగా తీసుకొని మన ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల శరీరం మొత్తం దృఢంగా తయారవుతుంది, ఈ యొక్క జబ్బులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను తెలియచేయండి. మేడం, నాకు నిద్రలో నరం చిక్కబట్టింది మేడం. ఎక్కడమ్మా? నిద్రలో నరం చిక్కబట్టింది సార్, తొంటి దగ్గర. ఓకే, 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. 6 సంవత్సరాల నుంచా? 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను సార్. ఓకే ఓకే. 2 సంవత్సరాల నుంచి బెల్ట్ వేసుకుని డ్యూటీకి వెళ్తా ఉన్నాను హాస్పిటల్కి. ఎంఆర్ఐ తీయించారండి? ఏమన్నా ఎంఆర్ఐ తీయలేదు సార్, ఎక్స్రే స్కానింగ్ చేసి ఏమీ లేదని చెప్తున్నారు.
సాయి భాస్కర్కి వెళ్ళాను, ఇంకో సాయి భాస్కర్కి వెళ్ళాను. మీరు మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని రండి, ఎక్స్రేలు కానీ ఏమన్నా ఉంటే. ఎక్స్రేలు అన్ని పోయినాయి డాక్టర్ గారండి. సిద్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి కూడా వెళ్ళాను డొంక రోడ్లో. మీ దగ్గర ఏదైతే మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీకున్న లక్షణాలను బట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మనకు అవసరం అయితే తీపిద్దాము. దాన్ని బట్టేసి మన ట్రీట్మెంట్స్, అసలు మీ జబ్బు ఏంటో ముందర మీరు తెలుసుకోవటం ముఖ్యంగా. నాకు ఎడంకాల నుంచి నడువులోకి వస్తుంది సార్ నొప్పి. నడవలేకపోతున్నాను ప్రజెంట్ మంచంలో. కాల్లో నుంచి నడువులోకి వస్తా ఉంది. నడువులోకి వస్తుంది. పండుకున్నప్పుడు ఏముండదు, కూర్చున్నప్పుడు ఉండదు. నుంచి నడిచేటప్పుడు మాత్రం నడుము కాడికి వచ్చేసింది నొప్పి బాగా. మీ వయసు ఎంత? ప్రజెంట్ నాకు 35 సంవత్సరాలు సార్. 35 సంవత్సరాలు. మీరేం పని చేస్తా ఉంటారు? ఆశా వర్కర్ చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే ఓకే. అంటే ఇది నరం మీద బాగా ఒత్తిడి పడతా ఉందమ్మా. మీరు ఎక్కువగా నడిచేటప్పుడు ఏమవుతుందంటే నరం మీద ఒత్తిడి పడి బాగా నరం ఎక్కడ వరకు అయితే ఉంటుందో నడుము దాకా అక్కడ మొత్తం కాళ్ళు జాలుగా తిమ్మిరిగా నొప్పి వస్తూ ఉంటుంది, మంటగా. అవును సార్, మొన్నటిదాకా ఫస్ట్ తెలియలేదు నాకు. అయితే అమరావతి హాస్పిటల్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను, నరాల స్పెషలిస్ట్ దగ్గరికి. ఆయన ఎడంకాలకు కరెంట్ కూడా పెట్టాడు. మీరేమి అంటే ఎక్కువగా లేట్ జరిగింది ఇక్కడ. మరి ఇప్పుడున్న ప్రెజెంట్ స్టేటస్ ఏంటనేది తెలియదు కాబట్టి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీది వ్యాధి తీవ్రత ఎంత వరకు అయితే ఉందో దాన్ని బట్టేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర మర్మ చికిత్సలు కూడా ఉన్నాయండి సార్. ఇప్పటికి మీ ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గర దగ్గర ఎన్ని హాస్పిటల్ తిరిగాను సార్. దగ్గర ఆయుర్వేదిక్ కూడా వాడాను, చీరాల్లో వాడాను, గుంటూరులో వాడాను. మన దగ్గర ఎమర్జెన్సీ పోయిన నెల నుంచి సార్ చెప్పండి. సరితా మేడం దగ్గర హోమియోపతి వాడుతున్నా నెల నుంచి. రీసెంట్ గా పోయిన మంత్ నుంచి మా సిస్టర్ కాలు జాలుగా ఉందని అక్కడ తగ్గిందని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళింది సార్. మీరు ఒక పని చేయండి, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఈ యొక్క నడుం ప్రాంతంలో ఉన్నటువంటి నరాల ఒత్తిడిని తగ్గించడానికి పూర్తిగా మన దగ్గర ఎమర్జెన్సీగా ఒత్తిడిని తగ్గించడానికి కేరళ పంచకర్మ థెరపీస్తో పాటు మర్మ చికిత్సలు కూడా ఉన్నాయి అన్నమాట. ఆన్ ద స్పాట్లో ఎటువంటి ఇంజెక్షన్లు ఏం చేయకుండా మీ యొక్క తీవ్రతను బట్టేసి కొన్ని రకాల కండిషన్స్లో కొంతమందిలో మర్మ చికిత్సలు చేయడం ద్వారా ఆ యొక్క నరం మీద ఒత్తిడిని తీసేస్తాం అన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ అవకాశం కనుక ఉంటే ఒకసారి సంప్రదించండి. మీకు ఎంతవరకు ఈ యొక్క మర్మ చికిత్సలు ఉపయోగపడతాయి అనేది మిమ్మల్ని చూసి కానీ నేను చెప్పగలుగుతాను. ఒకవేళ అది కనుక చేయడం సాధ్యం, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా చేసి పెడతాను. ఒకసారి కన్సల్ట్ అవ్వండి, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ అడ్రస్ శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ నందు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే అపాయింట్మెంట్ కొరకు అయితే 8985847503 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, డిస్క్ బల్జీ, డిస్క్ ప్రొలాప్స్, స్పైనల్ కార్డ్ స్టెనోసిస్ వంటి కండిషన్లో ఆపరేషన్ లేకుండా మామూలు స్థితిలోకి తీసుకురావచ్చు డాక్టర్ గారు? ఖచ్చితంగా అండి. ఈ యొక్క డిస్క్ బల్జీలు, డిస్క్ ప్రొలాప్స్, మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క ఎముకల అరుగుదల వలన ఈ యొక్క ఏదైతే ఎముకల అరుగుదల వలన లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ వలన బాగా చొచ్చుకొని వచ్చి అవి స్పైనల్ క్యానాల్ మీద ఒత్తిడి పట్టడం వల్ల అవి కూడా నేరో అయిపోతుంది, స్పైనల్ క్యానాల్ కూడా. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క కాలు చచ్చిపడిపోతూ ఉంటాము, లేకపోతే నడకలో మార్పులు రావటము, పూర్తిగా చచ్చిపడిపోవటము, ఇట్లాగా లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ యొక్క ప్లేస్ని బట్టేసి, ఆ యొక్క వ్యాధి తీవ్రతను బట్టేసి. కాబట్టి ఎవరిలో అయితే కొంత ఈ యొక్క వెన్నుపూస ప్రాంతంలో డిస్క్ బల్జీ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఎముకల అరుగుదల వలన వస్తే గనక వాటిని త్వరగా వీటిని మనం గనక ట్రీట్మెంట్స్ కనుక ఇస్తే పూర్తిగా ఈ యొక్క డిస్క్ బల్జీ డిస్క్ ప్రొలాప్స్ ఏదైతే ఉంటుందో తిరిగి మనం రీఅబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా పర్టికులర్ ప్రికాషన్స్ తీసుకుంటా. కాబట్టి నెగ్లెక్ట్ చేయవద్దు. స్పైనల్ కండిషన్స్లో స్పైనల్ ఈ యొక్క వెన్నుపూస యొక్క సర్వైకల్ రీజియన్ నుంచి లంబార్ రీజియన్ వరకు ఈ యొక్క డిస్క్ బల్జీలు కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఏమన్నా కనుక ఉన్నట్టయితే త్వరగా సంప్రదిస్తే కనుక ఆయుర్వేద వైద్యుల్ని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ యొక్క డిస్క్ బల్జీ డిస్క్ ప్రొలాప్స్ దాన్ని తిరిగి రీఅబ్జర్వ్ చేసి తర్వాత భాగం స్ట్రెంగ్తన్ చేయటం. ఈ యొక్క స్ట్రెంగ్తన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు మరలా తొందరగా ఈ యొక్క డిస్కుల మీద ఒత్తిడి పడి తిరిగి ప్రాబ్లం కలిగించలేనటువంటి స్థితికి రాకుండా మనం బాగా బలం చేకూరుస్తూ ఉంటాం ఈ యొక్క థెరపీల వలన, మందుల వలన. కాబట్టి ఇటువంటి కండిషన్స్ ఎవరిలో అయితే ఉంటాయో అవి నాకు తెలిసి 100 మందిలో ఖచ్చితంగా
డిస్క్ బల్జీ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేసి నొప్పుల బిళ్ళలు వేసుకోవటం వల్ల తర్వాత డిస్క్ ప్రొలాప్స్ అవుతాయి. డిస్క్ ప్రొలాప్స్ అయిన వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇచ్చే నొప్పుల బిళ్ళలు వేసుకొని కాలక్రమాన్ని అదేమవుతుందంటే డిస్క్ ప్రొలాప్స్ కూడా పూర్తిగా డిస్క్ లోపల ఉన్న న్యూక్లియస్ కూడా ద్రవ పదార్థం కూడా బయటకు వచ్చేసి పూర్తిగా డ్రై అయిపోతాయి అనమాట. డిస్కులు కూడా డీజనరేట్ అయిపోతాయి. అదేవిధంగా కొంతమందిలో ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు మనకి ఈ లైవ్లో, ఎముకలు కూడా అరిగిపోయినండి, బాగా నడవలేని స్థితి వస్తుంది, బాగా చొచ్చుకొని వచ్చి ఆపరేషన్ స్థాయి వరకు అని. ఎముకలు అరిగిపోయినా కూడా ఆ యొక్క తీవ్రతను బట్టేసి మన దగ్గర మంచి మందులు ఉన్నాయి. ఆ ఎముకల అరుగుదలని ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా తిరిగి మామూలు స్థితికి చేరడానికి అవకాశాలు 100 మందిలో 70 నుంచి 80% మందిలో ఉన్నాయి. ప్రికాషన్స్ తీసుకుంటా మంచి మందులు వాడుకుంటా ఉంటుంటే కాబట్టేసి వీటిని తగ్గిస్తూ ఉన్నాం అనుకోండి, ఈ యొక్క ఎముకల అరుగుదలని, డిస్క్ ప్రొలాప్స్ని, డిస్క్ బల్జ్ని, తిరిగి ఈ యొక్క స్పైనల్ కెనాల్ ఏదైతే ఉంటుందో తిరిగి ఆ యొక్క ఏదైతే నేరో అయిపోయిందో దాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కేసుని అంతకుముందు వీడియోస్లో కూడా మనం చూపించాం. ఒక కేసులో స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ ఈ యొక్క లంబార్ రీజియన్లో L3, L2, L3, L4, L5, L5S1 ప్రేసెస్ బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎంతవరకు రికవరీ అయింది, ఎంతవరకు నేరోనెస్ తగ్గింది, మళ్ళీ స్పేస్ పెరిగింది అనేది మనం ఒక వీడియోలో కూడా చూసాము. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ద్వారా. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని మీ యొక్క వెన్నుపూసని బలం చేకూర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీ వృత్తిలో మీరు బాగా రాణించగలుగుతారు. మీరు ఆపరేషన్ల వరకు వెళ్లకుండా ఎక్కువ కాలం బాధపడకుండా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం, మా పరీక్షల కోసం కేటాయించి వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చినందుకు. మరి చూశారు కదండి, ఎముకల అరుగుదల, మోకాళ్ళ అరుగుదలను అరికట్టవచ్చా, అలాగే వెన్ను సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడే వారికి ఆయుర్వేదం వల్ల కలిగే లాభాల గురించి, అలాగే డిస్క్ బల్జీ, డిస్క్ ప్రొలాప్స్, స్పైనల్ క్యానల్ స్టెనోసిస్ వంటి కండిషన్లో ఉన్న వారికి ఆపరేషన్ అవసరం లేకుండా ఎలా అరికట్టవచ్చు అనే దాని గురించి శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల ద్వారా వైద్యం అందిస్తున్న ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జి రాఘవరావు ఎండి గారు మనకు వివరించారు కదండి. మరి వారిని కన్సల్ట్ అవ్వాలంటే వారి అడ్రస్ శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు నందు సంప్రదించవచ్చు. అలాగే అపాయింట్మెంట్ కొరకైతే 8985847503 నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి ఈ ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. షుగర్ వ్యాధి లేదా మధుమేహం. ఒకప్పుడు షుగర్ వ్యాధి డబ్బులున్న వారికే వచ్చే జబ్బు అనేవారు. కానీ ఇప్పుడు పేదవారు, ధనికులు అనే భేదం లేకుండా అందరినీ కబలిస్తూ ఎన్నో రకాల వ్యాధులు రావడానికి దీర్ఘకాలంగా మందులు వాడినా పరిష్కారం లేని వ్యాధిగా ముద్రపడింది. 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్యములో సవివరముగా షుగర్ వ్యాధి గురించి, వాటి చికిత్సల గురించి చెప్పబడినది. షుగర్ వ్యాధి వలన కలుగు దీర్ఘకాలిక సమస్యలు, ఇన్ఫెక్షన్స్, గుండెపోటు, గుండె బలం తగ్గిపోవడం, కంటి చూపు మందగించటం, నరములు, మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రాశయ సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు, ఎముకలు, కీళ్లు బలహీనపడటం, చర్మ సంబంధిత సమస్యలు. షుగర్ వ్యాధి వలన మన శరీరంలో అన్ని రకాల అవయవాలు వాటి శక్తిని కోల్పోతాయి. అనేక రకాల జబ్బులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాలలో షుగర్ వ్యాధికి వ్యాధి మూలాల నుండి చికిత్సలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం, ఆరోగ్యంగా జీవించుదాం. సంప్రదించండి వైద్యులు జి రాఘవరావు ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ 1వ లైన్, గుంటూరు. సెల్ నంబర్స్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. ఒళ్లంతా నొప్పులు, కఠినమైన కీళ్ల నొప్పులు, కీళ్లు బిగదీసుకుని ఉండుట, ఎన్ని మందులు వాడినా తగ్గని కీళ్ల నొప్పులతో బాధపడే కీళ్లవాతం రోగులు మరియు మెడ, సర్వికల్ స్పాండిలోసిస్, నడుము, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా వంటి వెన్ను సమస్యలకు సత్వర పరిష్కారాలు, దీర్ఘకాలిక వ్యాధులకు వ్యాధి మూలాల నుండి చికిత్స. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. వైద్య జి రాఘవరావు ఎండి, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు. కాంటాక్ట్ 9705992509 మరియు 8985847503.